నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అచ్చెన్నాయుడు సాయంత్రం గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలుపు వచ్చే అవకాశం। నరేంద్ర మోదీ కేబినెట్ లో పూర్తయిన శాఖల కేటాయింపు। హోంశాఖ బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా। పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం స్పష్టం చేసిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్। ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రోడ్డున పడేయొద్దు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆవేదన। టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు। అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు। విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు। అనంతరం చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు। ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు। జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు। ఈ రోజు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు। తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ప్రతిపాదించారు। సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు। చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది। తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను। మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను। దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు। గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు। మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది। అద్భుతమైన విజయం। 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది। ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం। 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం। ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి। ఆయన నలిగిపోయారు। జైల్లో చూశాను ఆయన్ని। పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను। నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి। వారికి
మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఏదైతే సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారో చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ. నరేంద్ర మోదీ కేబినెట్లో శాఖల కేటాయింపు అనంతరం మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మంగళవారం పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా రెండోసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు అమిత్ షా నేషనల్ పోలీస్ మెమోరియల్కు చేరుకుని అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంకా జౌళి శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్, ఇంధన శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళకు చెందిన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపి పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురంలోని మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రిని జనసేన పార్టీ నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తారని, ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పిఠాపురంలో మన ప్రభుత్వ ఏసీని సందర్శించడం జరిగింది. సూపరింటెండెంట్ మేడం సుజాత గారితో ఊళ్ళన్నీ కూడా చూపించడం జరిగింది. వీరుకున్నటువంటి కొన్ని చేయవలసిన పనులు, అదేవిధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ, డెలివరీస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ జనసేన పార్టీ చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే విద్య, వైద్యం, ఈ మౌలిక సదుపాయాలు మేము, అదేవిధంగా సాగునీరు ఇవే మెయిన్ ఐటమ్స్ జనసేన పార్టీ యొక్క, మా పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశాల్లో. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, స్కూళ్ళు కానీ, ఈ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేయాలి. సామాన్యుడికి అండగా ఉండే విధంగా కూడా వీటన్ని తీర్చిదిద్దాలి. వీరికి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కలిగించాలి. అదేవిధంగా ఇక్కడ 98 లక్షలతోటి అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్తున్నారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని సాగుతున్నాయి. ఈ రోడ్లన్నీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా వేయవలసి ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీరికి కావాల్సిన వార్డులు కానీ, వీరికి కావాల్సిన పరికరాలు కానీ, వీరికి కావాల్సిన స్టాఫ్ కానీ ఇవన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ఆసుపత్రిని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగాను, అదేవిధంగా కూడా అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరిగే విధంగా కూడాను జనసేన పార్టీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుని మేము ఏదైతే పిఠాపురం వాసులు ఆశించారో అవన్నీ కూడా వారికి అండగా ఉండే విధంగానే జనసేన పార్టీ ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న రీతిలోనే జనసేన పార్టీ అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎస్ చిట్టిబాబు నూతన ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా యూనియన్ నాయకులు పిఠాపురం గోపాలబాబా ఆశ్రమంలో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లాకి కొత్తగా బాడీ నియమించడం జరిగిందని, అందులో అధ్యక్షులుగా సబ్బతి చిట్టుబాబు, సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా ఐ శ్రీనివాస్, సెక్రటరీ వీరబాబు, జాయింట్ సెక్రటరీగా ఎం వీరబాబు, ట్రెజరర్గా సూర్యచంద్ర, ఎక్స్ మెంబర్స్గా వై గోపాలకృష్ణ, లోవరాజు, తుని, సద్గురు, గంగాధర్రావు, వీర వెంకట సత్యనారాయణ గారు వీళ్ళందరూ నియమించడం జరిగింది సార్. అయితే జిల్లా మొత్తం మాకు ఈ సామర్లకోట డిపో పరిధిలో ఉన్న 157 షాపులు సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్స్ కలిపి ఒక ఎంప్లాయీస్ యూనియన్గా ఏర్పడడం జరిగింది. అయితే గత మేము 2019 నుంచి మేము ఇందులో సూపర్వైజర్గా పనిచేస్తున్నామండి. అయితే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చాక వైన్ షాపులు తొలగిస్తారన్న భయాందోళనలో మేము ఉండడం జరిగింది. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక మాకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా మేము మా సాయశక్తిలో మేము చేయవలసిన కృషి చేసాం. బట్ ఎంప్లాయీస్గా కాకుండా మామూలుగానే. అయితే ఈ యొక్క ఎంప్లాయీగా ఏంటంటే మెయిన్ మా యొక్క జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కావాలి సార్. దయచేసి ఇది కొత్తగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారికి, అలాగే గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి మరియు పురంధేశ్వరి గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అయితే వైన్ షాప్లో ఇంతమంది దగ్గరగా రాష్ట్ర వ్యాప్తంగా 3600 మంది సూపర్వైజర్లు ఉండగా, షాపులు ఉండగా 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా షాపులు తీసేస్తే అందరూ కూడా రోడ్డు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని ఒకసారి మా యొక్క అభ్యర్థన విన్నవించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయ్యా, దీన్ని మావదనే కదా, మా కుటుంబ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోతే ఉద్యోగులందరూ కోల్పోతామండి, రోడ్డును పడిపోతాం. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.